హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, భారీ వర్షం అయితే ఉందంటండి, జాగ్రత్త అందరూ కూడా. చూడండి, నేను వచ్చేసి టమాటా వట్టిమిరపకాయలు చట్నీ అయితే చేసేస్తున్నానండి. చూడండి, షార్ట్లోనే చూపించేస్తాను మీకు సింపుల్గా. ఇలా 4 టమాటాలు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు, ఒక ఆనియన్స్ అండి, కొంచెం చింతపండు, వట్టిమిరపకాయలు అండి. ఇవన్నీ మనం ఆయిల్ వేయించేసుకుని చట్నీ అయితే రెడీ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను రాత్రి అయితే మీకు 7:30కి నేను కుండ పెరుగు అయితే పెట్టినాను కదండి. ఈ పెరిగి చట్నీతో అయితే మనము ఈరోజు తినేద్దామండి మధ్యాహ్నం లంచ్లోకి. చూసారు కదా, ఇది వట్టిమిరపకాయ చూడండి. ఇలా వట్టిమిరపకాయ అయితే వేసేసిన, మీకు ఇష్టమైతే తినండి, లేకుంటే పక్కన వేసేసుకోండి. ఇలా పెట్టుకొని మీరు పెరుగు కూడా పేరిపోయిందండి. చూసారు కదా, ఇలా గడ్డగా అయితే మనకి కుండ పెరుగు అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను రాత్రి పెట్టినా కాబట్టి మీకు చూపిస్తున్నా. చూడండి, ఇలా గడ్డ మాదిరిగా అయితే పేరిపోయిందండి. పుల్లగా ఉండదు ఇలా వట్టిమిరపకాయ వేయటం వల్ల. రండి, ఇంకా మనము పెరుగు పక్కన పెట్టేసి మనమైతే ఇంకా ఏం చేసుకుందాం. చూడండి, మెంతులు వేసుకుందామండి, చాలా బాగుంటుంది మెంతులు వేయటం వల్ల. అంటే మనకి చట్నీ మామూలు టమాటా చట్నీ అయితే ఇలా మనం పప్పు రాముకుంటా, ఇది కాదండి, రోట్లో దంచుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను మిక్సీలో వేసేస్తాను. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము. చూడండి, ఆనియన్స్, వెల్లుల్లి రబ్బలు, ఇవన్నీ మనం మిక్సీకి చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, దీంట్లోనే మనము చట్నీలో కొంచెం ఇంగ వేసుకున్నాం. ఈ ఇంగ వేయటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక చిటికెడు వేసుకోండి, ఇంగ వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఏం చేసుకొని నేను ఒక రైస్ కూడా పెట్టేస్తానండి, ఉడికిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత వట్టిమిరపకాయలు వేసుకుందాం. మనకి ఎంత పైసలు కావాలంటే అంత వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్ని టమాటాలు మనం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇలా మగ్గిచ్చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందామండి, కలర్ కోసం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మగ్గిపోయిందండి. మనం మిక్సీకి వేసేసుకుందాము. దీంట్లోనే కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు కూడా వేసుకుంటాం. మనకి ఎంతో టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది బంద్ చేసేద్దామండి, ఇంకా మిక్సీకి వేసుకొద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మనం టమాటా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. చూసారు కదండి, ఎంత సింపుల్గా మనకి వర్షం పడేటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి, రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, వేడి రైస్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.